తెలంగాణ రాజకీయం ఇప్పుడు సినీ ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతుంది. పుష్ప 2 చిత్ర విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట తర్వాత పరిణామాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. సంధ్య థియేటర్ దగ్గర చోటు చేసుకున్న వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ సంధ్య థియేటర్ ఘటనను ప్రస్తావించారు. ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా బాలుడు తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నాడని తెలిపారు. అసలు ఏం జరిగిందో ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. ఈ అంశంపై సీఎం రేవంత్ స్పందించారు. సంధ్య థియేటర్కు వెళ్లేందుకు ఉన్నది ఒకటే దారి, రావద్దని పోలీసులు చెప్పినా లెక్క చేయకుండా అల్లు అర్జున్ వచ్చారని సీఎం తెలిపారు. డిసెంబర్ 2న చికటపల్లి పిఎస్లో సంధ్య థియేటర్ యాజమాన్యం దరఖాస్తు చేసిందన్నారు. అయితే దానికి ఈ నెల 3న చికటపల్లి పోలీసులు తిరస్కరించారని చెప్పారు. ఎప్పుడైతే హీరోను పోలీసులు అరెస్ట్ చేశారో పలు రాజకీయ పార్టీలు పైశాచికంగా వ్యవహరించాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం లేని వారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తీసుకువెళ్తే కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఇష్టానుసారం మాట్లాడారని ఫైర్ అయ్యారు. తాను కుర్చీలో ఉన్నంత వరకు ఇలాంటి ఘటనలను ఉపేక్షించనని స్పష్టం చేశారు. సినిమాలు తీసుకోండి, వ్యాపారం చేసుకోండి, కానీ ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. मगर कुछ पॉलिटिकल पार्टीज 10-10, 20-20 साल जो रिप्रेजेंट किए, मंत्री किए, वो लोग मुझे गाली दे रहे हैं. उसके ऊपर कैसा केस लगाते हैं? वो मेरा दोस्त है भाई. आपके लिए, आपके दोस्त के लिए कोई नया कानून बनाना है तो बनाओ, देखेंगे. अरे आपके दोस्त रहे तो 12 खून माफ है क्या? मेरा भाई के लिए भी माफ नहीं है, आपके लिए कहां से माफ करूं मैं? मेरे परिवार के लिए भी कोई नया कानून नहीं है. स्पीकर साहब, मैं ये कुर्सी में बैठा हूं, जो कानून है जो डॉक्टर बाबा साहब अंबेडकर जी ने जो कानून दिया, कानून के हिसाब से हम सरकार चलाएंगे. जो अकबर साहब ने जो बात दिखा, कुछ प्राइवेट डिस्कशन है, कुछ पब्लिक विजुअल्स है. जो पब्लिक विजुअल्स में वो वापस जाते वक्त भी हाथ हिलाया, रोड शो किए, आने से पहले किए, जाने से समय पर किए. पुलिस वाले भी उसको जल्दी जाने के लिए कोशिश प्रेशर किए. सब कुछ सच है, मगर उनको तो बेल मिल गए. अभी कानून तो हम मानना ही पड़ता. तो ये हकीकत है, ये सचमुच है. मेरी अफसोस की बात है. मैं फिल्म इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूं, इनह्यूमन नहीं रहना. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो. मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है. उन लोगों के लिए कोई भी तकलीफ दिए, उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है. ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళిరో కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టినరంటే, అంటే తెలంగాణ సమాజంలో మలక్పేట్లో బలాలా साहब के कॉन्स्टिट्यूंसी के वोटर है. उन लोग मलकपेट के छोटे नौकरी, उसका नौकरी अकबर साहब वो 30,000 नौकरी करता है. उसके परिवार में कोई कमाई नहीं है. एक एक टिकट 3,000 रुपए में खरीदा. वो बच्चा उनका फैन है बोल के उनके परिवार 12,000 रुपए रखकर 4 टिकट खरीद के पिक्चर को गए. 30,000 महीने को कमाने वाले నెలకు 30,000 జీతంతో పనిచేసి ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము 12,000 రూపాయలు, 3,000కు ఒక టికెట్ 12,000 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు, హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష? నాకు అర్థం కాలే. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటోళ్ళు, ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అతను భగవత్ స్వరూపుడు. అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? ఈ రాష్ట్రం ఉంటుందా? ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష, రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా
చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడిన అధ్యక్ష. యూట్యూబ్లలో మీరు చూడండి. నాకేముంటుంది అధ్యక్ష, ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా, మా ప్రభుత్వమే కదా అధ్యక్ష. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే, ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. సంధ్యా థియేటర్ ఘటన విషయంలో తన క్యారెక్టర్ను కించపరిచారని టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అన్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మిస్ఇన్ఫర్మేషన్, మిస్కమ్యూనికేషన్ జరుగుతుందన్నారు. ఘటనలో ఎవరిని తప్పుపట్టడం లేదని చెప్పారు. ప్రభుత్వంతో ఎలాంటి వివాదం కోరుకోవడం లేదని చెప్పారు. ప్రభుత్వం సినీ పరిశ్రమను బాగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం తట్టుకోలేకపోయారని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా వారి పని వారు చేశారని తెలిపారు. క్రౌడ్ ఎక్కువగా ఉంది, వెళ్లాలని చెబితే థియేటర్ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. థియేటర్ వద్ద పోలీసుల డైరెక్షన్లోనే ముందుకు వెళ్లారని అల్లు అర్జున్ చెప్పారు. రేవతి చనిపోయిన విషయం మరుసటి రోజు ఉదయం వరకు తెలియదన్నారు. ఘటన జరిగాక అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారని చెప్పారు. అంటే డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు. ఓకే, ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు, కొన్ని మా ఫాదర్ ఇన్లా పంపించండి, లేదంటే సుకుమార్ గారు పంపించండి, లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి, బన్నీవాసం పంపించండి. ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటాను, టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్. అంతే తప్ప నేను అసలు ఏం కేర్ చేయట్లేదు. ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధ వేస్తుంది. నేను ఎన్నైనా తీసుకోగలను, నన్ను నమ్మండి, మీ అందరూ తెలుసు, ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్, నేను చాలా ఫేస్ చేస్తాను, నేను తీసుకోగలను, నేను తట్టుకోగలను. కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఇంత లో పాయింట్లో, ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్. మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం, ఊరికే మనం ఏదో చేతులు దుడిచేస్తాం అలా కాకుండా, మిగతాలో కాకుండా మనం జెన్యున్గా ఏదో చేద్దాం ఉండాలి. ఆ అబ్బాయికి ఏదో ఫిజియోథెరపిస్ట్ పెట్టిద్దాం, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్, ఎలా ఉంటాం సార్? ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్. నా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా. ఐ నాట్ అ ఫాదర్? నాకు ఉండదా? ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. అయ్యమ్మ మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడతామని నేను సినిమా చేస్తుంటే తాను ఈ సినిమా కోసం 3 సంవత్సరాల పాటు కష్టపడి పనిచేస్తానని అల్లు అర్జున్ అన్నారు. ఈ సినిమా చేస్తున్న ప్రతిసారి తాను తెలుగుడి సత్తా ప్రపంచవ్యాప్తంగా చాటాలని చూశానని, కానీ ప్రస్తుత పరిస్థితులు తనను కిందకు లాగేయాలని చూస్తున్నారంటూ అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సినిమా భారీ హిట్ సాధించినప్పటికీ సెలబ్రేషన్స్లో పాల్గొనడం లేదని చెప్పుకొచ్చారు. ఎవరో కావాలనే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎస్పెషలీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి సార్, నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో 15 రోజులు కూర్చుని అరే ఇట్స్ ఓకే, అయ్యేది ఏంది, ఇట్స్ ఓకే, మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. నా ప్రెమిసెస్లో అయింది కాబట్టి ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ హెస్ హ్యాపెన్. అలాంటిది ఇలా 15 రోజులు కూర్చున్న తర్వాత మీరు ఇలా అన్నారంట,
మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు ఇరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు కదా దేశం ముందు. నేను ఇలా చేశాను అలా చేశాను, నా మీద ఫాల్స్ ఎలిగేషన్, నాకు ఎంత బాధ వేస్తుంది. దిస్ ఇస్ పర్సనలీ ఐ మీన్ టు నో బడీ, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు. బౌన్సర్లు కానీ ఎవరన్నా పోలీస్ కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వాళ్ళు వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి. అండ్ ఇట్స్ చాలా చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్, ఇది ఎవరి తప్పు లేదు. థియేటర్ అనేది టెంపుల్ లాంటిది. అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడా ఎవరైనా? నాకు నిజంగా బాధగా ఉంది. సో దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది. సో ఐ జస్ట్ వాంట్ టెల్, ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్తో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాజ్ మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దెమ్. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ అంతే ఎక్స్పీరియన్స్. ఇట్స్ హ్యూమిలేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. సంధ్యా థియేటర్ ఘటన విషయంలో తన క్యారెక్టర్ను కించపరిచారని టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అన్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మిస్ఇన్ఫర్మేషన్, మిస్కమ్యూనికేషన్ జరుగుతుందన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, సంధ్యా థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో మహిళ మృతి, అలాగే తన కుమారుడు హాస్పిటల్లో బెడ్ రిడన్ మీద ఉండటం, ఈ రెండు ఘటనలకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ప్రెస్ మీట్ ని నిర్వహించారు 8:15 అల్లు అర్జున్. ఏదైతే ఈ పరిణామాలన్నిటికీ సంబంధించి తాను కూడా చాలా ఎంతో చింతిస్తున్నానని, బాధపడుతున్నానని, మొత్తం వృత్తాంతానికి సంబంధించి మొత్తం తన క్యారెక్టర్ మొత్తాన్ని కూడా అసాసినేట్, ఏదైతే వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, ఎక్కడా కూడా ఏదైతే స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఫాల్స్ అలిగేషన్స్ అన్న కోణంలోనే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఘటనకి సంబంధించి ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనలో థియేటర్ యాజమాన్యమే తనని లోపలికి థియేటర్ కి లోపలికి అనుమతి పోలీసులే ఇచ్చారు. పోలీసులు దగ్గరుండి మరి మూవ్ చేయడానికి కూడా ఇచ్చారు. అలాగే అక్కడ వేల సంఖ్యలో అభిమానులు మొత్తం కూడా గుమికూడడంతో తను బయటకు వచ్చి, ఏదైనా సెలబ్రిటీ స్థాయి వ్యక్తి కావచ్చు, అలాగే సినీ హీరో కావచ్చు, ఎవరైనా సరే వచ్చినప్పుడు చాలా మంది అభిమానులు అక్కడ గుమికూడే అవకాశం ఉన్న నేపథ్యంలో నేను ఆ నేపథ్యంలోనే ఓపెన్ టాప్ వెహికల్ లో పైకి వచ్చి అందరినీ కూడా అభివాదం చేయడము, ముందుకు వెళ్ళండి అని చెప్పడం కూడా మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు అన్న కోణంలో కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద అనుమతి లేకుండా ఎక్కడా కూడా వెళ్ళలేదు అన్న కోణంలో అల్లు అర్జున్ చెప్పుకుంటూ వచ్చారు. రోడ్ షో చేశామని చెప్పడం సరికాదు అనుకుంటూ వచ్చారు. ఏదైతే వేల మంది నన్ను చూడడానికి వచ్చారు కాబట్టి వారికి ధన్యవాదాలు చెప్పడానికి బయటకు వచ్చారు. తొక్కిసలాట గురించి మరుసటి రోజు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నానని అనడం సరికాదు అన్న కోణంలో కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే గతంలో కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు పరామర్శించడానికి వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, నా అభిమానులు ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ పుష్ప 2 సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో నా అభిమానులకి ఇంతటి ఏదైతే విషాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ ఇన్సిడెంట్ థియేటర్కి వెళ్ళి లోపలికి వచ్చి సినిమా చూస్తున్నా నాకు తెలియదు. వెంటనే క్రౌడ్ మొత్తం కూడా చాలా ఎక్కువ వచ్చారు, థియేటర్ మొత్తం కూడా గుమిగూడారు అన్న నేపథ్యంలో థియేటర్ యాజమాన్యం అక్కడ నుంచి మూవ్ అవ్వాల్సిందిగా చెప్పడంతో వెంటనే తన ఫ్యామిలీతో సహా తను కూడా సినిమా చూడకుండానే వెనక్కి వచ్చేసినట్టుగా కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఉదంతం మొత్తంలో కూడా తనకి ఏదైతే ఈ మొత్తం కూడా థియేటర్ దగ్గర తొక్కేసులాట, మహిళ చనిపోవటము, మహిళ కుమారుడుకి ప్రాణాపాయ స్థితిలో ఉండడం అనేది మొత్తం కూడా నెక్స్ట్ డే మాత్రమే తన సిబ్బంది చెప్పారు అన్న కోణంలో కూడా అతను చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే ఈ ప్రెస్ మీట్ మొత్తం కూడా తన లీగల్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అశోక్ రెడ్డితో పాటు తన తండ్రి, ముగ్గురితో పాటు ఈ ప్రెస్ మీట్
కండక్ట్ చేశారు. ఎక్కడా కూడా మీడియాని ఎక్కడా కూడా ప్రశ్నించే అవకాశం లేకుండా నేషనల్ మీడియాకి అలాగే తెలుగు మీడియాకి రెండింటికి కూడా 2 వర్షన్లో కూడా మీడియా ముఖంగా కూడా అతను చెప్పుకుంటూ వచ్చారు. పుష్ప 2 సినిమాకి సంబంధించి వ్యక్తిత్వ హననం భరించలేకపోతున్నాను. దాదాపు ఏదైతే ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ స్థాయిలో కలెక్షన్ల రూపంలో ప్రతి చోట కూడా అటు బీహారు అలాగే ముంబై, ఢిల్లీ లాంటి ఏరియాల్లో కూడా మంచి కలెక్షన్ల రూపంలో ఉన్న ఈ సినిమాకి సంబంధించి ఆయా ఏరియాల్లో కూడా ఏదైతే విజయోత్సవ సభను కండక్ట్ చేసే సమయంలో కూడా నేను ఈ ఇన్సిడెంట్ వల్ల ఎక్కడికి కూడా వెళ్ళలేకపోతున్నాను. గత 15 రోజుల నుంచి కూడా ఇంటికి అరెస్ట్ అయ్యాను అన్న కోణంలో కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఏదైతే తన కుమారుడి ఏజ్ ఉన్నటువంటి శ్రీతేజకి ఖచ్చితంగా తను దగ్గరుండి ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటాను. తన నాన్నగారు కూడా వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఇదేదైతే లీగల్ వైజ్ ఏదైతే పరిధిలో ఉంది కాబట్టి, చట్ట పరిధిలో ఉంది కాబట్టి దీనిలో ఏ చిన్న ఇన్సిడెంట్ దొరికినా కూడా దాన్ని వక్రీకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో నేను ఎక్కడా కూడా తన లీగల్ టీమ్ ని అప్రోచ్ అయ్యే ఎక్కడికైనా సరే వెళ్తున్నాను అన్న కోణంలో కూడా చెప్పారు. ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కూడా హాస్పిటల్ కి వెళ్లి రేవతిని కావచ్చు అలాగే తన కుమారుని కావచ్చు పరామర్శించడానికి నెక్స్ట్ డేనే బయలుదేరి వెళ్ళడానికి అది కూడా సిద్ధమయ్యారు. కానీ తన తండ్రి ఎవరైతే ఉన్నారో కుమారుడి తండ్రి కేసు ఫైల్ చేయడంతో ఇది లీగల్ గా టర్న్ అయింది కాబట్టి ఇది ఎక్కడా కూడా తను మూవ్ అవడానికి లేకుండా పోయిందన్న కోణంలో కూడా అల్లు అర్జున్ చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే నేను ఎంతో దూరం వెళ్ళాను, నా అభిమానులు ఇబ్బంది కలిగితే నేను వెళ్ళాను. సినిమా హిట్ అయ్యాక విజయోత్సవం జరుపుకుందాం అనుకున్నా కూడా వెళ్ళలేకపోయాను. ఈ ఘటన తర్వాత నేను ఎటు కదలలేకపోతున్నాను. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు, అనుమతి లేకుండా నేను ఎక్కడా కూడా వెళ్ళలేదు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే తనని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీసులు మాట్లాడిన మాటలు కూడా ఏదైతే ఇన్నేళ్లలో దాదాపు 20 ఏళ్లుగా తను సంధ్యా థియేటర్కి వెళ్తున్నారు, 30 ఏళ్లుగా తన సినిమాలను కూడా చూసుకుంటూ వస్తున్నాను. నా సినిమాని నా అభిమానుల్ని నేను ఎలా ఎంటర్టైన్ చేస్తున్నాను, మొత్తం వారి కళ్ళల్లో ఆనందం, అలాగే నా సినిమాకి సంబంధించి ఒక్కొక్క ఫేమ్ ఎలా ఉంది అది చూసి ఎంజాయ్ చేయడం, సినిమా సగటు ప్రేక్షకుడిని నా అభిమానిని ఖచ్చితంగా సినిమా హాల్లో కట్టడి చేయాలన్న నేపథ్యంలోనే నేను ప్రతి సినిమాని కూడా చాలా కష్టపడి చేస్తానన్న కోణంలో కూడా అతను చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు మొత్తానికి కూడా కౌంటర్ గా ఈ ప్రెస్ మీట్ ఉందనేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. విజయ్, ఉషా, ప్రధానంగా కొన్ని సంచలన కామెంట్ కూడా చేశారు అల్లు అర్జున్. ముఖ్యంగా ఈ సినిమా కోసం 3 సంవత్సరాలు కష్టపడ్డాను, ఈ సినిమాతో తెలుగుడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పాలని చూశాను, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తను కిందికి లాగేయాలని చూస్తున్నారంటూ కూడా అల్లు అర్జున్ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇప్పటికే పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినటువంటి పుష్ప 2 సినిమా ఏదైతే ఉందో, పుష్ప 2 ఫ్లవర్ అయితే కాదు, వైల్డ్ ఫైర్ లాగా ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా వైల్డ్ ఫైర్ అనేది మొత్తం అల్లు అర్జున్ లైఫ్ లో మొత్తం కూడా ఇమిడి ఉందనేసి ఈ మొత్తం కూడా రాద్ధాంతాన్ని మొత్తం కూడా చూసుకున్నట్టయితే అర్థమవుతోంది. మొత్తం ఈ సినిమా మొత్తానికి సంబంధించి తెలుగోడి సత్తా మొత్తం జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగోడి ఖ్యాతిని ఏదైతే మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలన్న కోణంలోనే అల్లు అర్జున్ చెప్పుకుంటూ వచ్చారు. కానీ తెలుగోడి ఖ్యాతిని ఎక్కడో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైతే క్యారెక్టర్ అసాసినేట్ కావచ్చు, మొత్తం ఇవన్నిటి కూడా వ్యక్తిత్వ హననం చేయడం వల్ల ఈ మొత్తం కూడా తెలుగోడి సత్తా చూపించుకోలేకపోతున్నాను. ఇది మొత్తం కూడా ఇలాంటి అలిగేషన్స్ ఏవేవైతే ఉన్నాయో ఈ అలిగేషన్స్ అన్ని కూడా ఎవరు ఈ విధంగా చెప్పిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇక్కడ నేను ఎవరిని కూడా తప్పు పట్టడం లేదు అన్న ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇష్యూని లేవనెత్తడం, అక్కడ జరిగినటువంటి వర్షన్ని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినటువంటి పోలీస్ సిబ్బంది ఒకలా ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ చెప్పినటువంటి సందర్భంలో వర్షన్ మరొకలాగుందనేసి తెలుస్తుంది. ఏదైతే ఓపెన్ టాప్ వెహికల్ లో నుంచి అల్లు అర్జున్ అభిమానులకి సుదూరం నుంచి కూడా అభివాదం చేసుకుంటూ వచ్చారన్న కోణంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఏదైతే ఫ్యూ స్టెప్స్ ఉన్నటువంటి థియేటర్ ఏదైతే ఉందో అక్కడికి మూవ్ అయ్యే టైంలోనే క్రౌడ్ మొత్తం కూడా అక్కడ భారీగా రౌండప్ చేసేసింది తన వెహికల్ ని. అప్పుడు ఖచ్చితంగా పోలీస్ సిబ్బంది థియేటర్ యాజమాన్యం మొత్తం కూడా ఒక్కసారి బయటకు వచ్చి వాళ్ళని విష్ చేయండి అన్న కోణంలో చెప్పిన విధానంలోనే నేను బయటకు వచ్చి వాళ్ళందరినీ కూడా వేవ్ చేశాను అన్న కోణంలో కూడా అతను చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద
తెలుగోడి ఖ్యాతిని నేను చాటాలని చూసుకున్న నన్ను ఈ విధంగా ఫాల్స్ అలిగేషన్స్ ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల నా వ్యక్తిత్వం మొత్తం కూడా హననం చేసే కుట్ర జరుగుతోంది అన్న కోణంలో కూడా అతను పేర్కొంటూ వచ్చారు. ఈ ప్రెస్ మీట్ ముఖంగా అతను ఎక్కడా కూడా తన వర్షన్ మాత్రమే చెప్పుకుంటూ వచ్చారే గానీ ఎక్కడ కూడా మీడియాని ఎక్కడ కూడా ప్రశ్నించే అవకాశం ఇవ్వలేదు. ఏదైతే లీగల్ గా ఉంది కాబట్టి నేను ఒక్కటి కూడా ఏ మాట దొర్లినా కూడా ఇది వక్రీకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా దీన్ని నన్ను ప్రశ్నించొద్దు అన్న కోణంలో కూడా ఆయన ఏదైతే హ్యుమానిటీ గ్రౌండ్స్ కుంటే దీన్ని చూడాలి అన్న కోణంలో కూడా అతను చెప్పాడు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా. పుష్ప సినిమా దేశవ్యాప్తంగా రికార్డులు సాధిస్తుందని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. కానీ అల్లు అర్జున్ గత కొన్ని రోజులుగా ఈ గార్డెన్లో ఓ మూలకు కూర్చుని బాధపడుతున్నారని అన్నారు. సెలబ్రేషన్స్ కూడా వెళ్ళలేదన్నారు. ఇంత సక్సెస్ అయినా తన అభిమానుల ఫ్యామిలీ నష్టపోవడంతో బాధపడుతున్నాడని అన్నారు. అల్లు అర్జున్ అలా చూస్తుంటే బాధగా ఉందన్నారు. చూస్తుంటే నాకే కడుపు తరుపుకుంటుంది. 22 సంవత్సరాలు తను కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు. ఎప్పుడైనా మేము ఇట్లాంటి బ్లేమ్ తీసుకున్నాము, మేము ఇలా బిహేవ్ చేస్తాము, ఇలా ఇర్రేషనల్గా ఉంటాము, మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము ఎటువంటి మనుషులు అనేది పబ్లిక్కి మీకు తెలుసు, మీరు చూస్తున్నారు, మమ్మల్ని అందరినీ చూస్తున్నారు. మేము మీ కళ్ళ నుంచి ఎవరూ తప్పించుకోలేము. ఇటువంటి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి ఒకరు మాట్లాడుతుంటే అది బాధేసింది వాళ్ళు చూస్తే. కనుక తన అభిమానుల ఫ్యామిలీలా అయిపోయినందువల్ల అతను చూస్తుంటే నాకే అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనను తాము సమర్థించడం లేదని తెలిపారు. అక్కడ ఒక మహిళ చనిపోవడాన్ని బీఆర్ఎస్ ఖండిస్తుందన్నారు. సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ రేవంత్ తమ్ముడు వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ రాస్తే అతను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించాడు. నీ తమ్ముడికో రూల్ ప్రజలకో రూలా ఉంటుందా అని హరీష్ రావు నిలదీశారు. కనీసం ఎఫ్ఐఆర్ కేసు కూడా నమోదు చేయలేదన్నారు. వాళ్ళను బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారని హరీష్ రావు మండిపడ్డారు. వ్యవహారం దాని మీద కూడా మాట్లాడండి ముఖ్యమంత్రి. ఇవాళ మాకు మైక్ అడిగితే ఇయ్యడు. ఎందుకంత భయమే మాకు మైక్ అడగడానికి? సరే, దాన్ని మేమేమి సమర్థించలే. అక్కడ ఒక మహిళ చనిపోవడం అది బాధాకరం, విచారకరం. దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉంది. నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, మరి చట్టం ఇవాళ కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డికి చుట్టమైందా? నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అని మాజీ సర్పంచ్ నీ తమ్ముళ్ళ వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నా, నీ తమ్ముళ్ళ వేధింపుల వల్ల చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాస్తే నీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయవని నేను అడుగుతా ఉన్నా. నీ తమ్ముడికో రూలు, ప్రజలకో రూల్ ఉంటుందా? నీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయలేను? నీ తమ్ముడి విషయంలో కాంగ్రెస్ పార్టీకి నీ తమ్ముడికి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కనుక చట్టం చుట్టమైందా? కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు, కేసు నమోదు చేయలేదు. వాళ్ళను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసినావు కదా. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన మంత్రి శ్రీధర్బాబు స్పందించారు. ప్రభుత్వానికి ఎవరి మీద కోపం లేదని మంత్రి స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సి ఉందన్నారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయారని తెలుసు కూడా బాధ్యతగా వ్యవహరించలేదని విమర్శించారు. ఘటన జరిగిన తర్వాత బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని తెలిపారు. పోలీసులు హెచ్చరించే వరకు అల్లు అర్జున్ అక్కడి నుంచి వెళ్లలేదన్నారు. వెళ్లేటప్పుడు కూడా ఓపెన్ టాప్లోకి వెళ్లడం అభ్యంతరకరమన్నారు. తాము సినిమా పరిశ్రమను కూడా కాపాడుకోవాలన్నారు. శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వందే కదా అని అన్నారు. తమకు హీరోల మీద పరిశ్రమ మీద కోపం లేదని
మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి వారు ప్రస్తావన చేశారో, ఇండస్ట్రీ కూడా మాకు ముఖ్యం. ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలను సంబంధించి ఏ విధంగానైతే ఆ హీరో గారి దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగిందో, అదేవిధంగా చనిపోయిన సోదరిమని చికిత్స పొందుతా ఉన్న ఆ చిన్నారిని కూడా పరామర్శిస్తే, ఆ కుటుంబ సభ్యులను పరామర్శిస్తే ఆ మానవీయ కోణం నుంచి ఆలోచన చేసి ముందుకు పోవాల్సిన అవసరాన్ని మర్చిపోయారని తెలియజేయడం జరిగింది తప్ప ఈరోజు ఫిలిం ఇండస్ట్రీస్ పరంగా మొత్తం కానీ కొన్ని మీడియాలో కావాలని చేస్తూ ఉన్న దుష్ప్రచారానికి సంబంధించి ఫిలిం ఇండస్ట్రీ కూడా ఒక పరిశ్రమ. ఇక్కడ క్రియేటివిటీ టాలెంట్ని ప్రోత్సాహం చేయాలి అనే ఉద్దేశంతోనే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఆ నిర్ణయాలు మా ఫిలిం ఆటోగ్రఫీకి సంబంధించిన మా మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటారు.